దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిటి వందనాలు. ఈ పరిశుద్ధ వారంలో ప్రవేశించి ఈ దినాన్ని ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడేకి అతి సమీపంగా మనం ఉన్నాము. అయితే ఈ వారంలో ఏం జరిగింది, అసలు యేసుక్రీస్తు ప్రభు ఏమేం చేశారు, ఈ పరిశుద్ధ వారంలో పరిశుద్ధ సోమవారము అలాగే పరిశుద్ధ మంగళవారము ఏం జరిగింది అన్న విషయాలు కొన్ని మనం ధ్యానం చేసుకుందాం వాక్యంలో నుంచి. మార్కు సువార్త 11 నుంచి 13 అధ్యాయాలు మీరు ధ్యానం చేస్తే దానిలో చాలా విషయాలు మనకి ఇక్కడ బోధించబడుతూ ఉన్నాయి. అలాగే మత్తయి సువార్తలో కూడా అనేక విషయాలు 21వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు ఈ పరిశుద్ధ వారంలో జరిగిన కొన్ని సంఘటనలు మనకు అక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే మార్కు సువార్త 11వ అధ్యాయాన్ని ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తమే తీసుకున్నాం. అక్కడ మొదటి నుంచి మనము చదివినప్పుడు ఆ పరిశుద్ధ ఆదివారం మట్ల ఆదివార దినమున ఏం జరిగింది అన్నది 1వ వచనం నుంచి ఇంచుమించుగా 11వ వచనాల వరకు మనం చూస్తాం. సో 12వ వచనం నుంచి పరిశుద్ధ సోమవారం ఏం జరిగింది అన్న విషయాలు అక్కడ మనము చూడగలుగుతాం. సో నిన్నటి దినాన్ని మనకి 7 వర్డ్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఈరోజు పరిశుద్ధ సోమవార దినాన్ని ఏం జరిగింది అన్నది మనం చూస్తూ మంగళవారం కూడా సమయ అనుకూలతను బట్టి ఈ 2 దినాల్లో ఏం జరిగిందో మనం నేర్చుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. హల్లెలూయా. సో ఇక్కడ మనము చూస్తే పరిశుద్ధ సోమవారం యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా గ్రామం నుంచి ఆయన యెరూషలేంకి వెళ్తూ ఉన్నారు. ఉదయకాలం వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి ఆకలేసిందంట. యేసుక్రీస్తు ప్రభుకి ఆకలేస్తుందా? వేస్తుంది. ఎందుకేదు? ఆయన కూడా మనకులాగా ఒక సంపూర్ణ మానవుడు కనుక. ఆమేన్. సో ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఎవరికైనా ఆకలేస్తుందా? వేస్తుంది ఖచ్చితంగా. అయినా ఆకలిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవసించి దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మచేత ఈ 36వ దినం వరకు నడిపించబడిన మీ అందరినీ బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మన ఆకలిని ఎలా తీర్చుకుంటున్నాం? దేవుని వాక్యము చేత మనము భుజించి ఆ వాక్యపు ఆహారంతో మన ఆకలిని తీర్చుకొని శారీరక బాహ్య పురుషుడు ఒకవేళ కొంచెం బలహీనమైనప్పటికీ ఆత్మ పురుషుడు అంతరంగంలో దినదినాభివృద్ధి చెందుతూ ఈ 40 దినాలు దేవుని యొక్క సమృద్ధిని మనం అనుభవిస్తూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువారికి ఆ దినాన్ని ఆకలి వేసిందంట. ఆకలి వేసినప్పుడు ప్రభు చూసినప్పుడు అక్కడ ఒక అంజూరపు చెట్టు కనబడతా ఉంది. దూరం నుంచి ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు అది ఎలా కనిపిస్తుందంటే మంచిగా పచ్చగా ఆకులతో గుబురుగా కనిపిస్తూ ఉంది. సో దూరం నుంచి చూస్తున్నారు ఆయన. ఈ అంజూరపు చెట్టును చూసినప్పుడు దాని యొద్ద ఏదైనా దొరుకునేమో అని దాని దగ్గరికి వెళ్ళి దానిలో ఉన్న ఆకుల వెనకాల ఫలాల్ని వెతుకుతూ ఉన్నారంట. వెతుకుతూ ఉన్నారంట. అయితే ప్రభు యొక్క ఆశను
ఆ అంజూరపు చెట్టు తీర్చలేకపోయింది. దాని దగ్గర ఒక్క ఫలము కూడా దొరకలేదు ప్రభుకి. ఎందుకు అది ఫలించలేకపోయింది అని గనక మనం చూస్తే, ఇక్కడ చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అసలు ఆ కాలం కానప్పుడు ప్రభు ఎందుకు వచ్చారు దాని దగ్గరికి? అసలు ఆ కాలం కానప్పుడు దేవుడు ఎందుకు వెతుకుతున్నారు? ఆ కాలం కానప్పుడు పండ్లు కావాలని ఎందుకు దేవుడు ఆశపడ్డారు? ఆయన దేవుడు కదా అని మనందరికీ డౌట్ వస్తుంది కదా. చాలామందికి ఈ ప్రశ్న దగ్గర ఆగిపోతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు ఆ దారిని వెళ్తూ ఉన్నారు. ఆయన కంటికి ఈ అంజూరపు చెట్టు ఎలా కనిపిస్తూ ఉంది? పచ్చగా ఆకులతో కనిపిస్తూ ఉంది. అసలు అంజూరపు చెట్టు గురించి కొంచెం మనం ధ్యానం చేస్తే, అంజూరపు చెట్లు ఫలించడానికి ముందు వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అవి పచ్చగా ఆకులతో గుబ్బురుగా కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా అవి ఆకుల వెనకాల ఒక చిన్న పిందులైనా వచ్చి ఉంటాయి అన్నమాట. అంటే నెక్స్ట్ ఆ ఫలము ఎదిగి ఫలించడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా పచ్చగా ఆకులతో కనిపిస్తుంది అంటే దాని వెనకాల ఫలం ఉంటుంది అని అర్థం. అంటే ఈ చెట్టుని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏం కనిపిస్తుంది, ఏమని చెప్తుంది ఆ చెట్టు అంటే, నేను ఫలించే చెట్టుని అని చెప్తా ఉందన్నమాట. సో ఎందుకు అలా అనుకోవచ్చు అంటే, అక్కడ ఆకులు ఉన్నాయి. ఒకవేళ అది ఫలించే చెట్టు కాకపోతే దానికి ఆకులు కూడా ఉండవు. కొన్ని చెట్లు చూడగానే చెప్పేయచ్చు ఇది ఎండిపోయింది, దీని దగ్గర ఏ ఫలము లేదు అని క్లియర్గా చూసిన వెంటనే చెప్పేయచ్చు. కానీ కొన్ని అలా కాదు, చాలా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. దగ్గరికి వెళ్ళి వెతికితే తప్ప యేసుక్రీస్తు ప్రభువుకి దాని దగ్గర ఫలాలు లేవు అని అర్థం కాలేదు. అంటే అది బయటికి చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే, చాలా మంచిగా కనిపిస్తుంది, చాలా పచ్చగా ఉంది, చాలా చాలా ఎక్కువ ఫలాలు కలిగిన చెట్టుగా అందరినీ మోసగిస్తూ ఉంది. ఈరోజు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఏకీభవించిన మనందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నారు. దూరం నుంచి చూస్తే అది చాలా పచ్చగా ఉంది, చాలా ఫలభరితంగా ఉంది, చాలా ఘనంగా కనిపిస్తూ ఉంది. దగ్గరికి వచ్చి ఒక్కొక్క ఆకుని సెపరేట్ చేసి దీనిలో ఎక్కడైనా ఒక్క ఫలమైనా ఉందా అని వెతుకుతూ వచ్చినప్పుడు ఒక్క ఫలం కూడా కనిపించలేదంట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దగ్గరికి వచ్చినప్పుడు, దూరం నుంచి చాలా ఫలభరితంగా ఉంది, దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు యెహోవా దేవుడు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూలోకానికి ఎందుకు పంపించారు? ఆయన మనుష్యులకు సమీపంగా వచ్చారు, దగ్గరికి వచ్చారు, భూమి మీదకి వచ్చారు, మనుషుల మధ్యలో ఒక మనిషిగా దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. నేను నమ్మేది ఏంటంటే, తండ్రి అయిన దేవుడే కుమారునిలాగా ఈ లోకంలోనికి, ఎందుకంటే త్రిత్వంలో ఏకైక దేవుడు కనుక ఆయనే భూమి మీదకి మనుష్యుల రూపంలోనికి దిగి వచ్చారు, దగ్గరికి వచ్చారు, మనకి సమీపముగా వచ్చారు. వచ్చి ఆయన ఏం చెప్తా వచ్చారు? పరలోక రాజ్యం సమీపంగా ఉంది కనుక మీరు మారు మనస్సు పొందుడి. యోహాను భక్తుడు చెప్తారు కదా, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఆయన చెప్పిన ఒక మంచి మాట, మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం 1 నుంచి చదువుతున్నాను. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోధియారణ్యంలో ప్రకటించుచుండెను. ఇంకొక మాట 7వ వచనం, అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి
సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి. ఈరోజు మనందరికీ దేవుడు చెప్తున్న మాట, పరలోక రాజ్యం సమీపముగా ఉంది, మీరు మారు మనసు పొందండి అని చెప్తూ, అక్కడికి ఎవరైతే బాప్తీసం తీసుకోవడానికి వస్తున్నారో దానిలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు కూడా ఉంటే వారందరినీ చూసి యోహాను భక్తుడు చెప్తున్న మాట, మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలించండి అని చెప్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? మారు మనసు పొందండి అని ప్రజలందరితో చెప్పాడు ఆయన. కానీ ప్రత్యేకంగా ఈ గుంపుని చూసి, ఏ గుంపు? సద్దుకాయలు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళని చూసి ఆయన ప్రత్యేకంగా ఈ మాట చెప్తున్నారు, మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించండి అని. ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళు బయటికి అంతా మంచిగానే కనిపిస్తారు, అందరి ప్రజల్లాగే వీళ్ళు కూడా చాలా భక్తిపరులుగా బయటికి కనిపిస్తారు, వీరు వాక్యాన్ని బోధిస్తారు, వీరు వాక్యాన్ని ప్రకటించే ఒక ఉన్నతమైన స్థానానికి చెందిన వ్యక్తులుగా ఉన్నారు. అంటే ఈరోజు దేవుని సన్నిధిలో భక్తిపరముగా చూస్తే ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు నేను కనిపించవచ్చు దేవునికి. 24 hours ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో రెగ్యులర్గా కనిపిస్తున్నాం, ఈ 40 దినాలు ఉపవాసం చేస్తూ ఉన్నాం, దేవుని సన్నిధికి వచ్చి ఆయన చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా వింటున్నాం. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఫలించే విషయంలో ప్రాబ్లం వస్తుంది. ఫలము వెతికినప్పుడు ఆ మారు మనస్సుకు తగిన ఫలాన్ని మనం ఫలించకపోతే ఈ శాస్త్రుల వలె, ఈ సద్దుకాయల వలె మనము కూడా బయటికి మంచిగా కనిపిస్తూ ఒకవేళ మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించకపోతే ఆయన చెప్పిన మాట, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు అవకాశం లేదు. ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు అక్కడికి డైరెక్ట్గా మనుషుల దగ్గరికి దిగి వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంజూరపు చెట్టుని చూసినప్పుడు నేను ఫలాన్ని కోరుకున్నాను, కానీ ఇది ఆకులతో మోసం చేస్తూ ఉంది మనుషుల్ని. యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుతోనే తిరుగుతున్నారు. ఆయన దగ్గర డబ్బు సంచి కూడా ఉంది. డబ్బు ఎవరికి ఇస్తాం మనం? బాగా నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఇస్తాం కదా. డబ్బు సంచి అంటే అకౌంటింగ్ సిస్టమ్ అనేది నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఇస్తాం. ప్రభు ఆయన్ని ఎంతో నమ్మి ఇచ్చారు ఆ పొజిషన్. సో ఈరోజు నిన్ను నన్ను చాలా నమ్మి దేవుడు ఈ పొజిషన్ ఇచ్చారు. ఏ పొజిషను? ప్రభు బిడ్డగా, యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వ్యక్తిగా, ఈ లోకంలో రక్షణకు మూలాధారంగా ఉన్న ఆ సిలువలో ఉన్న గొప్ప కార్యాన్ని మనం గ్రహించేటట్లుగా ప్రభు చేసి ఆయన కుమార్తెగా లేదా కుమారుడిగా మనల్ని వాడుకుంటూ ఈ లోకంలో ఏర్పరచుకొని బలపరిచి నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రభువు ఏం కోరుకుంటున్నారు నీ నుంచి, నా నుంచి? ఆయన ఎంత పరిచర్య మనకు అందిస్తూ ఉన్నారు, ఎంత ప్రయాసపడుతూ ఉన్నారు. ఏం కోరుకుంటున్నారు మన నుంచి అంటే ఆయన ఆకలి తీర్చాలి అని. ఆయన ఆకలి తీర్చే వ్యక్తిగా నువ్వు నేను ఉండాలి అని. ఆయనకి ఆకలేసినప్పుడు ఏం వెతికారంట? ఒక ఫ్రూట్, ఒక ఫలము తిందాము అని వెతికారంట. ఈరోజు ఆయన శరీరధారిగా లేరు. నువ్వు నేను ఏదో ఒక పండు తీసుకొచ్చి ఇచ్చి ప్రభు ఆకలి తీర్చుకోండి అని చెప్పడానికి ఆయన శరీరధారిగా లేరు. ఎలా ఉన్నారు ఈరోజు ప్రభు మన మధ్యలో? ఆత్మ రూపంలో సంచరిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ రూపంలో సంచరిస్తూ ఉన్నారు.
ఆయన ఎక్కడికి వచ్చారంట? అంజూరపు చెట్టు దగ్గరికి నడుచుకుని వచ్చారంట. మరి ఈరోజు నీకు నాకు ప్రభు ఎలా వచ్చారు? మన హృదయములోనికి కృమ్మరించబడ్డారు. హల్లెలూయా. ఆయన ఆత్మ మన హృదయంలో కృమ్మరించబడింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వెతుకుతూ ఉన్నారు. ఏం వెతుకుతున్నారు? ఆత్మ ఫలాలను వెతుకుతూ ఉన్నారు. మనందరికీ సుపరిచితమే ఆత్మ ఫలాల గురించి కదా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాలు ఉన్నాయి, శరీర కార్యాలు కూడా ఉన్నాయి అక్కడ. సో నా జీవితంలో ప్రభు వెతుకుతున్నప్పుడు ఏం కనిపిస్తుంది? శరీర కార్యాలే కనిపిస్తున్నాయా? ఆత్మ ఫలం గనక కనిపిస్తుందా? ఫలిస్తున్నామా? ప్రభువుకి ఆ ఫలాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఒక్కసారి ఈ దినాన్ని మనం చెక్ చేసుకుందాం. నేను చదువుతున్నాను చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. హల్లెలూయా. సో ఆత్మ శరీరం, ఇంతవరకు మనం చాలా విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం ఆత్మ గురించి. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఆత్మ శరీరము రెండు ఒకదానికొకటి అపోజిట్గా వర్క్ చేస్తాయి. శరీరము ఆత్మకు లోబడదు, ఆత్మ శరీరమునకు లోబడదు. ఎప్పుడు ఈ రెండు వ్యతిరేకంగానే ఉంటాయి, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక మీరు ఏమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. నువ్వు చాలా భక్తిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, ఆత్మీయంగా నువ్వు ఫలించాలని కోరుకుంటున్నావు, ఆత్మలో నడవాలని కోరుకుంటున్నావు, ఆత్మీయ బిడ్డగా ఈ లోకంలో స్థిరపరచబడాలని కోరుకుంటున్నావు నువ్వు, కానీ అది చేయలేకపోతున్నావు. ఈరోజు మన స్టేట్ పరిశుద్ధాత్మ దేవుడు ఏ స్టేజ్లో ఆగిపోయామో చెప్తున్నారు. నీకు ఆశ ఉంది, నువ్వు పూర్తిగా శరీరానుసారంగా ఉన్న వ్యక్తివి కాదు, నీకు ఆశ ఉంది ఫలించాలి అని, చాలా మంచి ఆశ. కానీ నువ్వు ఏది చేయాలనుకున్నావో అది చేయట్లేదు, ఏది చేయకూడదని అనుకుంటున్నావో అదే చేస్తున్నావు నువ్వు. ఇక్కడ అదే చెప్తున్నారు ప్రభు. 18వ వచనం, మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ చేత నడిపించబడడం అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వరం మనం విన్నప్పుడు మనకి ఇష్టము లేకపోయినా కూడా దానికి లోబడాలి. హల్లెలూయా. ఈరోజు శరీరం అంటది, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, ఎక్కడికి వెళ్తావు, ప్రతిరోజు జూమ్ మీట్కి అవసరమా, ఈరోజుకి రెస్ట్ తీసుకో అని మన శరీరం చెప్తుంది. లేకపోతే నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, ఈరోజు ఉపవాసం ఎందుకు, ఈరోజు తినేసి అని చెప్తుంది. లేకపోతే ఒక చిన్న అబద్ధమే కదా, ఏం కాదులే, ఈ చిన్న అబద్ధం నేను నరకంలోకి తీసుకుని పోదు అని చెప్తుంది. లేకపోతే ఒక చిన్న శరీర క్రియే కదా, ఎవరి మీదన్నా మనకి ఆయాసం ఉందనుకోండి, వాళ్ళతో సమాధాన పడమని పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే శరీరం అంటది కదా, ఏం చేస్తావు అస్తమాటు, నువ్వు ఎంత ఫోన్ చేసినా వాళ్ళు నీ మాట వినట్లేదు, నువ్వు ఎంత సమాధాన పడదాం అనుకున్నా వాళ్ళకి ఇష్టం లేదు నువ్వంటే, వాళ్ళని నీ మాట వినరు. సంథింగ్ శరీరం చెప్తూ ఉంటుంది. శరీరానికి ఏముంటుందంటే అహం ఉంటుంది. శరీర క్రియలు ఏమున్నాయి అక్కడ, అన్నీ మనకి ఈజీగా అర్థమయ్యేటట్టుగానే పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం.
విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్ష, విభేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన ఇవన్నీ కూడా శరీర క్రియలే. ఇవన్నీ కూడా శరీర క్రియలే. దీనిలో శరీర ఆశ కొద్దీ చేసే కొన్ని పనులు ఉన్నాయి. శరీరంలో వచ్చే ఆ ఉద్రేకంతో చేసే పనులు కొన్ని ఉన్నాయి. కొన్ని జనాలతో కలిసిపోయి చేసే పనులు ఉన్నాయి. ఇప్పుడు ఈ జారత్వము, అపవిత్రత, కాముకత్వం ఇవన్నీ శరీర ఆశతో చేసే పనులు. నెక్స్ట్ విగ్రహారాధన, ద్వేషము, కలహము, మత్సరం ఇవన్నీ శరీరం ఉద్రేకించబడినప్పుడు చేసే పనులు. తర్వాత ఆటపాటలు ఇవన్నీ కూడా జనాలతో కలిసి చేసే పనులు. సో ఇవన్నీ శరీర క్రియలు, ఈ శరీర కార్యాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు మనం చేసాము, బట్ ఇప్పుడు మనము చేయకూడదు. అవి మనకు తెలుసు. తెలిసినప్పటికీ, ఇంత వాక్యం వింటున్నప్పటికీ, ఇంత పరిశుద్ధాత్మ దేవుని బలమైన సన్నిధి మనం అనుభవిస్తున్నప్పటికీ ఏం జరుగుతుందంట? శరీరానికి ఆత్మకి విరోధము కనుక నిన్ను ఏది లోపరుచుకుంటే దానికి నువ్వు లోబడిపోతావు. అంటే నిన్ను శరీరం డామినేట్ చేస్తే శరీరానికి లోబడిపోతావు, నిన్ను ఆత్మ డామినేట్ చేస్తే ఆత్మకు లోబడిపోతావు. ఈ 40 days ఎందుకు మనం ఇంత దేవుని సన్నిధిలో ఇంత వాక్యం వినాలి, ఇంత శ్రద్ధగా దేవుని దగ్గర కూర్చోవాలి, 2 sessions ఇంత టైం పెట్టాలి, దేవుని సన్నిధిలో వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఇంత ప్రయాస ఎందుకు అంటే ఆత్మకు మనల్ని మనం లోపరుచుకోవడానికి. హల్లెలూయా. శరీర క్రియలు చంపి ఆత్మ ద్వారా శరీరాన్ని జయించడానికి ఇంత వాక్యము, ఇంత ప్రార్థన, ఇంత దేవునితో సన్నిహిత సంబంధము, సహవాసం మనకు అవసరమై ఉంది. లేకపోతే మనం శరీరాన్ని జయించలేము. అక్కడ ఆత్మ ఫలము కూడా స్పష్టంగా రాయబడి ఉంది. ఒకసారి చదువుతున్నాను చూడండి, 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. మనం అందరినీ ప్రేమిస్తున్నామా? ప్రేమ. 2 సంతోషం. నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నువ్వు దేవునిలో ఆనందించగలుగుతున్నావా? 3 సమాధానం. నువ్వు ప్రజలందరితో సమాధానంగా హృదయంలో నెమ్మది కలిగి జీవించగలుగుతున్నావా? దీర్ఘశాంతం. నీ పరిస్థితులను చూసి వెక్స్ అయిపోయి నిరాశ చెందిపోకుండా శాంతం కలిగి జీవించగలుగుతున్నావు. దీర్ఘశాంతం అంటే ఇంకా దాన్ని భరించడం. ఆ భరించే శక్తి, ఓపిక ఆత్మ ద్వారా నువ్వు కలిగి ఉన్నావా? దయాళుత్వం. దయ కలిగి నువ్వు జీవిస్తున్నావా? మంచితనం. నిన్ను చూసినప్పుడు అందరికీ నీ మంచితనం, దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు మంచితనాన్ని కనపరచగలుగుతున్నావా? విశ్వాసం. దేవుని కొరకు నువ్వు విశ్వాసంతో జీవించగలుగుతున్నావా? సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మ ఫలము. ప్రభు వెతుకుతున్నారంట అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి, ఒక్క ఫలమైనా దొరికిద్దా అని. ఈరోజు దేవుడు మన దగ్గరికి కూడా వచ్చి పరిశుద్ధాత్మ దేవుడిని ఎతుకుతూ ఉన్నప్పుడు, ఈ బిడ్డ నా కోసం ఫలించగలుగుతుందా? ఒక్క ఫలమైనా బిడ్డ దగ్గర నాకు దొరుకుతుందా అని దేవుడు వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ గుబురుగా ఆకులు కనిపిస్తున్నాయి కానీ ఒక ఫలం కూడా దొరకలేదంట. మన జీవితాలు ఎలా ఉన్నాయి? అక్కడ చెప్తారు, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు.
ఒకవేళ నువ్వు శరీరమును సిలువ వేస్తే ఖచ్చితంగా ఆత్మలో ఫలిస్తావు. హల్లెలూయా. శరీరాన్ని దాని ఇచ్ఛలతో, కోరికలతో, సమస్తంతో నువ్వు సిలువ వేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరానికి సిలువ వేయబడింది. మనకందరికీ ఇప్పుడు తెలుసు, సిలువ ధ్యానాల్లోనే ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు సిలువ వేయబడింది ఎందుకు అంటే మనము ఫలించాలి అని. ఆమేన్. అయితే ప్రభు సిలువ వేయబడ్డారు కదా, నా ఇష్టానుసారంగా నేను జీవించవచ్చు, నా పాపాలకు వెల చెల్లించేశారు కదా, నా శరీరంతో వ్యభిచారం చేసినా పర్లేదు, నేను దురాశలు కలిగి జీవించినా పర్లేదు, నేను కోప్పడినా పర్లేదు, నేను పాపం చేసినా పర్లేదు అని మనము జీవించరాదు. మనం వీటిని జయించి క్రీస్తును పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. అలా జయించాలి అంటే ఆత్మ నడిపింపు మనకి చాలా అవసరం. ఆమేన్. ఆత్మ నడిపింపులోనికి మనం రావాలంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన స్వరాన్ని వినే ఆధిక్యతను కలిగి మనం ఉండాలి. అలా ఉండాలి అనే ఆత్మలో ఎదిగి ఫలించాలని ఈ 40 days కంటిన్యూస్గా దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. లేకపోతే ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి లేదనేది మనకే దేవుడు ఎందుకు ఇచ్చారు? ఈ పరిచర్లోకి వచ్చి రాలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి లేని ధన్యత దేవుడు నీకెందుకు ఇచ్చారు? ఎందుకంటే నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. శరీరాన్ని సిలువ వేసి ఆత్మలో ఫలించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఒకవేళ నీ దగ్గర వెతికినప్పుడు ఒక ఫలం కూడా దొరకకపోతే దేవుడు చూసి సంతోషిస్తారా నిన్ను నన్ను? ఆయన సంతోషించరు సరికదా. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం మరొకసారి చదువుతున్నాను. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏదైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. సో నీ పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు నేను ఫలిస్తాను ప్రభువా, ఈరోజు నా భర్త నా మాట వినట్లేదు కాబట్టి నేను కూడా నీ మాట వినను, లేదు నా ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఫలించలేను, లేక నా ఆర్థిక పరిస్థితులు బాగాలేదు కాబట్టి నేను ఇప్పుడు ఫలించలేను అని నువ్వు పరిస్థితుల వైపే చూస్తున్నావేమో. దేవుడు ఏం చెప్తున్నారు? అది ఆ టైం కాకపోయినా కూడా అది ఫలించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎందుకు? ఫలింపునిచ్చే దేవుడు మనతో ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. కాలాలు సమయాలు మార్చగలిగిన సర్వశక్తిమంతుడు మనతో ఉన్నారు కాబట్టి యోసేపు వలె వ్యతిరేక పరిస్థితుల్లో కూడా మనం ఫలించే వ్యక్తులుగా ఉండాలి. దావీదు వలె దేవునితో అంటుకట్టబడిన వారిగా మనం ఉండాలి. తద్వారా మనం ఫలించాలి. దేవుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు కోరుకుంటున్న మాట ఏంటంటే నువ్వు ఫలించాలి. ఒకవేళ ఫలించకపోతే 14వ వచనంలో అంటారు, అందుకు ఆయన ఇక మీద ఎన్నటికి నీ పండ్లు ఎవ్వరునూ తినకుందురు గాక అని చెప్పాను. ఎన్నటికి ఎవ్వరునూ నీ పండ్లు తినకుందురు గాక. ఆమేన్. ఎన్నటికి ఎవ్వరునూ నీ పండ్లు తినకుందురు గాక. ఒకవేళ ఆ రోజు కాకపోతే రేపన్నా ఫలిస్తుంది కదా ప్రభువా, ఎందుకు అంత పెద్ద శాపం పెట్టేశారు దానికి? ఎందుకు అంత పెద్ద శాపం పెట్టేశారు? ఈరోజు కాకపోతే రేపన్నా ఫలిస్తుంది కదా, రేపు ఇంకొకరికి ఉపయోగకరంగా ఉండొచ్చు కదా, లేకపోతే ఎల్లుండి ఫలిస్తుంది కదా, లేకపోతే ఆ సీజన్ వచ్చినప్పుడు ఫలిస్తుంది కదా అని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉండి తండ్రి ప్రేమ ఎట్టిదో ఈ లోకానికి వివరించి ఆయన సిలువపై మరణించి ఆయన పునరుద్ధారణగా తిరిగి లేచి ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళి
ఆయన ఈ దినాన్ని మన నుంచి ఏం కోరుకుంటున్నారంటే మనం ఫలించాలి అని కోరుకున్నారు. ఒకవేళ నువ్వు ఫలించకపోతే, ఈ సీజన్లో నువ్వు ఫలించకపోతే, ఈ 40 డేస్లో నువ్వు ఫలించకపోతే, ఇంకొక అవకాశం నీకు ఇవ్వబడుతుందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే రేపేం సంభవిస్తుందో మనకు తెలీదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని దేవుడు చెప్తున్నారు. రేపేం జరుగుతుందో మనకు తెలీదు. ఈరోజు నేను ఫలిస్తున్నానా అన్నది మనం చెక్ చేసుకోవాలి. చాలామంది అంటారు కదా, బాప్టిజం తీసుకోండి అమ్మా అంటే, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక తీసుకుంటానమ్మా. చాలామంది దగ్గర నేను ఈ మాట విన్నాను. లేకపోతే నేను వృద్ధాప్యంలోకి వచ్చాక తీసుకుంటానమ్మా. అంతవరకు నువ్వు బ్రతుకుతావని ఏంటి గ్యారంటీ? లేదు కదా. ఈ రోజులో అసలు లేదు. ఏ టైంలో ఏం సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఇదే నా చివరి దినం అయితే, ఇదే నాకు దేవుడిచ్చిన పిలుపు దినం అయితే, నేను దేవుని కొరకు ఏం ఫలించాను? నేను దేవుని కోసం ఏం చేశాను? ఒక్క ఫ్రూట్ అయినా దేవునికి ఇవ్వగలిగానా? ఈ 40 డేస్లో దేవుని కోసం కొంచెమన్నా ఫలించగలిగానా? దేవుని కోసం నిలబడగలిగానా? దేవుని ఆకలి తీర్చగలిగానా? ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ప్రభు చెప్తున్నారు, ఎవరికి ఉపయోగం లేదు నీ వల్ల. నాకు ఉపయోగం లేదు, ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఇంకెప్పుడు నీ నుంచి ఎవడు కూడా ఆ పండ్లు కోసుకోరు అని చెప్పి ఒక శాపాన్ని విడుదల చేశాను. ఆయన నోటితో శపించబడ్డది ఈ అంజూరపు చెట్టు ఒకటే నాకు తెలిసి. ఎక్కడైనా ఆయన శపించినట్లుగా ఉందా? ఆయన నోటితో ఎప్పుడూ ఆశీర్వాదమే వచ్చింది. ప్రభు దీన్ని కూడా ఆశీర్వదించాలనే వచ్చి వెతుకుతూ ఉన్నారు, కానీ అది ఫలించలేకపోయింది. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికే ప్రభు ఈ 40 డేస్ పెట్టి వెతుకుతూ ఉన్నారు. ఈ బిడ్డ ఈ వాక్యంలో ఫలిస్తుందా? ఈ బిడ్డ ఈ మాటలో ఫలిస్తుందా? ఈ బిడ్డ ఈ 40 డేస్లో ఫలిస్తుందా అని వెతుకుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కాదు ప్రభు, నెక్స్ట్ ఇయర్ చూస్తా, నెక్స్ట్ ఇయర్ ఫలిస్తా నీకోసం, నెక్స్ట్ ఇయర్ బాప్తిజం తీసుకుంటా, నెక్స్ట్ ఇయర్ నేను వాక్యం చెప్తాను, నెక్స్ట్ ఇయర్ సాక్ష్యం చెప్తాను, నెక్స్ట్ ఇయర్ పాట పాడతాను, ఈ 40 డేస్లో నా వల్ల కాదు అని నువ్వు స్కిప్ చేస్తున్నావేమో. మళ్ళీ అవకాశం వస్తుందో లేదో తెలీదు. అయిపోయినాయి 40 డేస్. చాలా చెప్పామమ్మా, పాటలు పాడండి, దేవుణ్ణి ఆరాధించండి, వాక్యాలు ప్రకటించడానికి మీరు కూడా ఇష్టపడండి, మీ సాక్ష్యాలు షేర్ చేయండి. ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చుకుంటూ వచ్చారు మనకి. ఎంతమంది ఫలించారు ఇక్కడ అవకాశం ఇచ్చినప్పుడు? ఎంతమంది ఆ ఫలాన్ని దేవుడికి అందించగలిగారు? ఆయన ఆకలిని తీర్చగలిగారు? ఎంతమంది? మనల్ని మనమే ప్రశ్నించుకుంటే మంచిది. ఒకవేళ ఫలించలేని స్థితిలో ఉంటే దేవుని యొక్క ఉగ్రత దినాలు రాబోతున్నాయి. ఆ దినాల్లో ఎవడు తప్పించుకోలేడు, ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. నువ్వు నేను కూడా తప్పించుకోలేం. సమయం ఉండగానే ప్రభు కొరకు ఫలించే వ్యక్తులుగా ఉందాం. హల్లెలూయా. టైం అయిపోయాక మనం ఏం చేయలేం. ఇదే ఈరోజు మన చేతుల్లో ఉంది. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. రేపు మన చేతుల్లో లేదు. రేపు చేద్దాం, రేపు చూద్దాం, రేపు నేర్చుకుందాం, రేపు ఫలిద్దాం, రేపు వాడబడదాం, వద్దు. ఇదే అనుకూల దినము, ఇదే అనుకూల సమయం. దేవుని కోసం నేను ఏం చేశాను, ఏం చేయాలి, ఎలా ఫలించాలి, ఎలా నా నుంచి దేవుడు ఆకలి తీర్చబడాలి, ఎలా ప్రభువుని నేను సంతోషపెట్టాలి, ఒకసారి చెక్ చేసుకుందాం. రెండవదిగా, ఆదివారం దినాన్ని జరిగిన ఇంకొక సంఘటన, ఆయన యెరూషలేము దేవాలయంలోనికి వచ్చి దేవాలయాన్ని శుభ్రపరిచారంట. 14వ వచనం నుంచి
17 వచనాలు మనం చదివితే అక్కడ మనకు కనిపిస్తుంది మార్కు సువార్త 11వ అధ్యాయంలో. దేవాలయంలో క్రయ విక్రయాలు చేయవారిని వెళ్ళగొట్ట ఆరంభించి రూకలు మార్చువారిని బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రైనను ఎవరిని తేనీయకుండెను. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం కనిపించాలి? దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రభావ మహిమ కనిపించాలి. ఒక పీస్ఫుల్గా దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రజెన్స్ మనం అనుభవించాలి. కానీ అక్కడ ఏం జరుగుతుంది? క్రయ విక్రయాలు అంటే బిజినెస్ జరుగుతుందంట. చాలా కోపం వచ్చింది ప్రభువుకి. అంతా చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఆయనకి. మొత్తం అన్నింటినీ పడద్రోసారంట. ఇక్కడ అంజూరపు చెట్టుని శపించారు, అక్కడికి వెళ్ళి మొత్తం అన్నిటినీ తోసేశారు. చాలా కోపం వచ్చింది ప్రభువుకి. ఎందుకంటే అది ప్రార్థనా మందిరం. అక్కడ ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. అక్కడ దేవుని ఆరాధించాలి. నా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థనా మందిరము అనబడును, కానీ అయితే మీరు దాన్ని దొంగల గృహగా చేసితిరా. నేను దొంగల గృహ. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు. అంటే అక్కడ మీరు ప్రజలను ఏం చేస్తున్నారు? దోచుకుంటున్నారు. బిజినెస్ చేసి దోచుకుంటున్నారు. అక్కడికి ప్రజలు ఎందుకు రావాలి? దేవుని మందిరంలో ఆరాధించడానికి లేదా ప్రార్థించడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి రావాలి. అంతే తప్ప బిజినెస్ చేయడానికి రాకూడదు. మనం ఎలా వస్తాం? మనది కూడా బిజినెస్ మైండే. దేవా, నేను ఈరోజు దేవా నీ సన్నిధికి వస్తే నాకేమిస్తావు? ఏ ఆశీర్వాదం ఇస్తావు? మనది కూడా బిజినెస్ మైండే. సో దేవుని ఆరాధించడానికి, హృదయపూర్వకంగా దేవుని స్తుతించడానికి, ఆయన ఇచ్చిన రక్షణ కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడానికి మనం రావాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనం రావాలి. దేవుని ఆకలిని తీర్చడానికి మనం రావాలి, మన ఆకలి తీర్చుకోవడానికి కాదు. సో సరైన క్రమబద్ధమైన దేవుని ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని మందిరం యొక్క సన్నిధి యొక్క ప్రభావ మహిమను అక్కడ మనం చూడాలి. ఆమేన్. ఎంజాయ్ చేయడానికి, బిజినెస్ చేయడానికి కాదు దేవుని మందిరం. ఈరోజు చాలా వరకు అదే జరుగుతుంది. పేరు ప్రతిష్టల కొరకు, బిజినెస్ కొరకు దేవుని యూజ్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అలా ఉండకూడదు. మనం ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. బిజినెస్ మైండ్ వద్దు. ప్రభు దగ్గరికి నువ్వు వెళ్తున్నావంటే విరిగి నలిగిన హృదయముతో, ఒక అన్యజనుడిగా ఉన్న నిన్ను ఆయన రక్తముతో కడిగి ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్నారు. ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి హృదయపూర్వకంగా నువ్వు వెళ్ళాలి. ఆ మందిరం యొక్క పరిస్థితి చూసినప్పుడు ప్రభుకి చాలా కోపం వచ్చింది, బాధ కలిగింది. అంజూరపు చెట్టును చూసినప్పుడు ప్రభు ఎంతో అసహనానికి గురయ్యారు. దేవాలయాన్ని చూసినప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నారంటే ప్రక్షాళన చేస్తున్నారనమాట. అంతా క్లియర్ చేసుకుంటున్నారు. ఇంకా ఆయన సిలువకి వెళ్ళే దినాలు దగ్గరగా ఉన్నాయి. ఈరోజు ప్రభు మందిరము నీ హృదయానికి గుర్తు. ఆమె నీ హృదయంలో ఏం జరగాలి? బిజినెస్ వద్దు, డీల్స్ వద్దు ప్రభుతో. చాలామంది అంటారు, ప్రభు నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు నాకు ఆశీర్వదిస్తే నేను నీకు పదవంతి ఇస్తా, లేదా నేను పదవంతి ఇస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఇలాంటి బిజినెస్ డీల్స్ వద్దు మనకి ప్రభుత్వం. ఆయన ఆల్రెడీ మన కోసం ప్రాణం పెట్టారు. ఆయన కోసం మనం ఏం చేయడానికన్నా రెడీగా ఉండాలి. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు చదివినప్పుడు అపోస్తలులంట ప్రాణం పెట్టేశారు. వారి జీవితాల్లో వాళ్ళు ప్రాణాలు పెట్టేశారు, పణంగా పెట్టేసి దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఈరోజు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. హల్లెలూయా. సో మన కోసం ఆయన ప్రాణం పెట్టేశారు. దేవుని కోసం నువ్వు ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉండాలి.
నీ పరిస్థితులను బట్టి కాదు, దేవుడిచ్చిన రక్షణను బట్టి నువ్వు దేవుడిని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. నీ హృదయం అనే ఆలయాన్ని శుద్ధీకరించుకొని ప్రభువుని ఆరాధించే బిడ్డగా, ఒక అంజూరపు చెట్టు, ఫలించిన అంజూరపు చెట్టు వలె ఆయన ఆకలి తీర్చే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ప్రభు నిన్ను బట్టి ఆనందించే దేవుడిగా ఉంటారు. ఆమేన్. సో ఆయన ఆకలి తీర్చగలుగుతున్నామా? ఆయన ఆరాధించే మందిరంగా మార్చబడగలుగుతున్నామా? ఈ 2 విషయాల్లో మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనం ప్రార్థనలోనికి వెళ్దాం. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.